ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఏం ఉపమానం అంటే విత్తువని ఉపమానం చెప్పాడు అంతకు ముందు ఆయన. ఇప్పుడు ఆ ఉపమానాన్ని అందరూ ఉంటుండగా చెప్పాడు. అందరూ ఉంటుండగా చెప్పిన తర్వాత ఇప్పుడు ఆ ఉపమానాన్ని చెప్పమని శిష్యులు అడుగుతున్నారు ఆయన. చదవండి. అందుకు ఆయన చూడండి, దేవుని రాజ్యము మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపట నుండి వారు ఒకవేళ చూడండి ఏంటంట, వెలుపల వారు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుతారని వారు చూచుటకైతే ఎవరు వెలుపల వాళ్ళు చూస్తున్నారు కానీ వాళ్ళు చూస్తున్నారు కానీ కనుగొనట్లేదు, వాళ్ళు వినుటకైతే వింటున్నారు కానీ గ్రహింపట్లేదు. ఇప్పుడు కొంతమందిని ఏమంటున్నాడంటే, వెలుపటి వారిని ఏమన్నాడంట, అక్కడ ఏమన్నాడు స్టార్టింగ్ లో 11లో, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మములు తెలుసుకున్నట్టు మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి అనుగ్రహింపబడింది? అంతకుముందే విత్తువారి విత్తనాల గురించిన సమూహంలో చెప్పేశాడు ఆయన. అంతా చెప్పేశాడు, ఎగ్జాంపుల్స్ అన్ని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత శిష్యులు వచ్చిన తర్వాత అంటున్నాడు, శిష్యులతో అంటున్నాడు ఆయన, అందుకు ఆయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. అంటే వీళ్ళకి మాత్రమే అనుగ్రహం ఉందన్నమాట. అంటే వాళ్ళకి మాత్రమే అర్థం అవ్వాలన్నమాట. కొంతమందికి అర్థం అవ్వకూడదు, కొంతమందికి ఏమవ్వకూడదు, అర్థం అవ్వకూడదు. అక్కడ ఏమన్నాడు, గాని అని చెప్పి వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి, అంటే పాప క్షమాపణ అందరూ పొందడానికి వీల్లేదు అనమాట. పాపానికి క్షమాపణ అందరికీ పొందడానికి వీల్లేదు. ఎందుకంటే కొంతమంది కోసం నరకం, కొంతమంది కోసం పరలోకం ఆల్రెడీ డిసైడ్ అయిపోయి ఉంది. ఇప్పుడు వచ్చి మనం ఏదో పుణ్యకార్యం చేసినంత మాత్రం పరలోకానికో లేకపోతే నరకానికి వెళ్తామని కాదు. మన పుట్టుకతోటే దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు వినుటకైతే వినియు గ్రహింపక నుండుటయు అని ఉపమానము రీతిగా వారికి బోధించుచు వచ్చెను. దేవుడు మనకు అర్థమయ్యాడంటే మన రక్షణలో ఉన్నాడు. దేవుడు ఈ వచనం చదివేటప్పటికి ఒక్కసారి ఆగిపోవాల్సి వచ్చింది. ఒకవేళ వెలుపల వాళ్ళు, బయట వాళ్ళు, వెలుపల అంటే బయట ఉన్నవాళ్ళు అది తెలుసుకుంటే రక్షణ పొందేస్తారేమో, పాప క్షమాపణ వచ్చేస్తుందేమో, అందుకోసమే వాళ్ళకి మరుగు మీకు అదేమైందంటే ఆ మర్మాన్ని మీరు మాత్రమే తెలుసుకోవాలి. అలాగని దేవుడు పక్షపాత, దేవుడు అన్యాయస్తుడా? దేవుడు విషయాలు మనం రాసుకుంటూ ఆయన్ని వచ్చాం చూస్తున్నప్పుడు మనము, మీరు గతంలో మనం చెప్పినప్పుడు మాటలు మీరు నాకు చెప్పినప్పుడు ఏమని చెప్పారంటే, మనము యేసుక్రీస్తుని గురించిన విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు యేసుక్రీస్తు ఎవరు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ అని మనం మాట్లాడుకున్నాం.